ఢిల్లీ పర్యటన అనంతరం నేతలతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, అగ్రికల్చర్ పలు అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. ఈ భేటీలో పలువురు మంత్రులు, సిఎస్ రామకృష్ణారావు, ఆయా శాఖల అధికారులు, కలెక్టర్లు పాల్గొననున్నారు. ఢిల్లీ పర్యటన అనంతరం నేతలతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఓవర్ టు యు సునీల్. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్ళినటువంటి సీఎం 3 రోజుల పాటు ఢిల్లీలోనే బిజీగా గడిపారు. సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఏఐసీసీ నేతల్ని కలిశారు. ఇటు మంత్రివర్గ విస్తరణ కావచ్చు, పీసీసీ కూర్పుకు సంబంధించి చర్చించారు. ఇక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడింది. ఈ క్రమంలో సీఎం హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఇక ఈరోజు సాయంత్రం 6 గంటలకు పలు కీలక అంశాలపై సీఎం రేవంత్ సమీక్ష చేయబోతున్నారు. ప్రధానంగా ధాన్యం సేకరణకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు కావచ్చు, ఇటు అందుబాటులో ఉన్న మంత్రులు, సీఎస్తో కలిసి ఆయన సమీక్ష చేయబోతున్నారు. ఇక ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్ల సేకరణ ఎంతవరకు పూర్తయింది? ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించాయి. ఈ క్రమంలో ధాన్యం కొనుగోళ్లను కూడా పూర్తిగా స్పీడప్ చేసి ఇక కొన్ని కేంద్రాల్లో ఇప్పటికే మూసివేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే పూర్తయ్యాయో ఆ వివరాలన్నింటినీ కూడా అది తెలుసుకొని ఒకవేళ ధాన్యం కొనుగోలు పూర్తి కాని కేంద్రాలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇప్పటివరకు అక్కడ ఎందుకు ధాన్యం కొనుగోలు పూర్తి కాలేదు అన్న అంశాలను కూడా అధికారులు వివరించే అవకాశం ఉంటుంది. ఆ తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎప్పటి వరకు పూర్తి చేయాలి అనేది అధికారులకు సీఎం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా స్పీడప్ చేయాలి అనేది అధికారులకు సీఎం సూచనలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 3000కు పైగా ఇళ్లకు సంబంధించి మంజూరు చేశారు. ఇక బిల్లుల చెల్లింపు కూడా జరుగుతూ ఉంది. ఒక్కొక్క దశకు సంబంధించి ఎన్ని ఇండ్లు పూర్తయ్యాయి ఏంటి అనే అంశాన్ని కలెక్టర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు. ఇక వ్యవసాయానికి సంబంధించి కూడా ఇటు అధికారులకు పలు కీలక సూచనలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సాధారణంగా మే చివరి వారంలో విపరీతమైన ఎండలు ఉంటాయి. కానీ ఇప్పటికే ఋతుపవనాల రాకతో ఇటు రైతన్నలందరూ కూడా వ్యవసాయం వైపుకి ఇటు బాట పట్టారు. కాబట్టి అధికారులు రైతులకు ఎరువులు కావచ్చు, విత్తనాలు కొరత లేకుండా చూడాలి. ఇక అవసరమైనటువంటి ఏ జిల్లాలో ఏ పంటలు సాగు చేస్తారు, ఎంత మేరకు ఇప్పుడు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి, ఇంకా కూడా ఏ మేరకు రైతులకు అవసరం, ఇవి అన్ని ఫీడ్బ్యాక్ కూడా అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు. ఆ తర్వాత కలెక్టర్లకు కూడా కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఇటు నకిలీ విత్తనాలకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించి ఇప్పటికే సీఎం అధికారులకు కీలకమైనటువంటి సూచనలు చేశారు. ఒకవేళ ఇప్పటికే కొన్ని జిల్లాల్లో నకిలీ పత్తి విత్తనాలకు సంబంధించి ఇటు కేసులు నమోదు చేస్తున్నారు. సో రానున్న రోజుల్లో రైతులకు ఇబ్బంది కాకుండా ఉండేందుకు కావచ్చు, అదేవిధంగా నకిలీ విత్తనాలను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా సీఎం అధికారులకైతే సూచనలు చేసే అవకాశం ఉంది. ఇక వర్షాలతో ఇప్పటికే జిహెచ్ఎంసీలో కావచ్చు, ఇంకా కొన్ని జిల్లాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో వర్షం వస్తే ఇక ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కావచ్చు, అదేవిధంగా వాటర్ లాగింగ్ పాయింట్స్లో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇక వాటన్నిటిని కూడా అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఇక రాబోయే రోజుల్లో ఆ సమస్యను సాల్వ్ చేసే విధంగా ఇటు హైడ్రా కావచ్చు, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ని టీమ్స్ని అప్రమత్తం చేయాలనే విధంగా సూచనలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఈ సీజన్కి సంబంధించి ఇటు వ్యవసాయానికి కావచ్చు, అదేవిధంగా ఇటు ఇందిరమ్మ ఇండ్లు, మరోవైపు ఇక జూన్ మొదటి వారం నుంచి భూభారతిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా కూడా అమలు చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి వచ్చినటువంటి
ఫీడ్బ్యాక్ ఏంటి అనేది జిల్లా కలెక్టర్ల నుంచి సీఎం అడిగి తెలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ప్రధానంగా రైతుల నుంచి ఎటువంటి సమస్యలు వచ్చాయి, వాటిని పరిష్కరించడానికి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, భూభారతిలో ఎటువంటి మార్పులు ఇంకా చేయొచ్చు అవకాశం ఉన్న చోట, వీటన్నిటికీ సంబంధించి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని అధికారులకైతే కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా 3 రోజుల పాటు ఢిల్లీలో ఉన్నటువంటి సీఎం ఈ హైదరాబాద్ తిరిగి వచ్చాక ఇక అన్ని శాఖల అధికారులతో ఈ రివ్యూ చేయబోతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఈ రివ్యూలో అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు. ప్రధానంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకా ఇటు రెవెన్యూ, అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి, ఇంకా అందుబాటులో ఉన్నటువంటి మినిస్టర్స్ అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.